హలో, నేనండి అభిని. మా అన్నయ్య వదిన అఖిల్ హారికలు మీకు ఎక్కడైనా కనిపించారా? అవునా? ఓకే సార్, కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. అన్నయ్య అఖిల్ గురించి ఎవరిని అడిగినా తెలీదు, చూడలేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమండి, వసు గారు, ఏంటి అలా ఉన్నారు? నిన్న జరిగింది మర్చిపోలేకపోతున్నానండి. ఆ పెద్దవాడి గురించేనా? అవునండి, అది ఇంకా నా కళ్ళ ముందే మెదులుతోంది. అంత మంచి మనసున్న ఆవిడ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆవిడ చేసిన తప్పేంటండి? ఆవిడ దగ్గర డబ్బుంది. ఆస్తులుండటం తప్ప? డబ్బు చాలా చెడ్డదండి. దానికోసం ఆశపడుతున్న వాళ్ళ చేత ఎలాంటి పనులైనా చేయిస్తుంది. నిజమేనండి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనుషులున్నారు. పాపం, ఆవిడికి ఆస్తి అండగా ఉండకపోగా ఆ ఆస్తి ఆవిడికి ఆపదైపోయింది. దేవుడి దయ వల్ల నిన్న ప్రాణాలతో బయటపడ్డారు. ఆవిడ్ని కాపాడడం కోసమే మిమ్మల్ని దేవుడు అక్కడికి పంపించినట్టున్నాడు. దేవుడు ఏ పని స్వయంగా చేయడు కదా, మనుషుల సాయం తీసుకుంటాడు. మీరేంటి ఉదయాన్నే ఎవరికో ఫోన్ చేస్తున్నారు? అన్నయ్య వదిన అఖిల్ హారికలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫ్రెండ్స్కి పరిచయస్తులకి ఫోన్లు చేస్తున్నాను వసు గారు. ఎవరికైనా వాళ్ళు కనిపిస్తే చెప్పమంటున్నాను. అమ్మా నాన్న ఊరు నుంచి తిరిగొచ్చే లోపు మీ ముగ్గురం వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈ ప్రయత్నం. నాది అదే కోరికండి. మీ ముగ్గురు విడిపోయారని, ఈ కుటుంబం ముక్కలైందని తెలిస్తే అత్తయ్య మావయ్యలు బాధపడతారు. నమస్తే అభిరామ్ గారు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మరోలా అనుకోకండి, మా డబ్బుల కోసమే వచ్చాం. కనీసం కొత్తగా పెళ్ళైనా మన అమ్మ ఇంటికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. నీకొక ఇల్లు, కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఎంతో గౌరవంగా ఒక పెద్దింటి కోడలుగా బ్రతికిన నిన్ను ఇలా అనాథాశ్రమంలో తల దాచుకునేలా చేశాను. ఇదంతా నా తెలివి తక్కువతనం వల్లే. అదేం లేదండి, కష్టాలు అందరికీ వస్తాయి, అలాగే మనకి వచ్చాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించాలి. అదే ఆలోచిస్తున్నాను పావని. త్వరగా ఏదో ఒక జాబ్ వెతుక్కొని అభివసులకి మన వల్ల అయ్యేంత సహాయం చేయాలి. అప్పుడు వరకు ఇలాగే ఇక్కడ గుట్టుగా ఉందాం, ఇక్కడే ఉందాం. మన ఆచూకి ఎవరికి తెలియకూడదు. నాకు కూడానా? ఏంటన్నయ్య ఇది? మీరు అనాథాశ్రమంలో ఉండడం ఏంటి? వదినా, మీరు చెప్పండి, ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? నేను లేననుకున్నారా, లేక నన్ను వద్దనుకున్నారా? నీకు భారం కాకూడదు అనుకున్నాం అభి. ఇప్పటికే మా బరువు బాధ్యతలు నువ్వు వసు మోసారభి. ఇంకా మీపై భారం పెట్టకూడదు అనుకున్నాం.
మీరు మాకు భారం ఏంటొదినా? మీరు మా బలం అన్నయ్య. మీరు మా ధైర్యం. మీరు లేకపోతే మేం బలహీనులం అయిపోతాం అన్నయ్య. అయినా మమ్మల్ని వదిలి ఎలా రావాలనిపించింది మీకు? మమ్మల్ని ఏ కాకులు చేయాలని ఎందుకు అనిపించింది? మేమేం తప్పు చేశామన్నయ్య? తెలియక మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అన్నయ్య. మా స్వార్థం మేము చూసుకున్నాం. ఆస్తి కోసం నిన్ను వేధించాం. నీ ఇంట్లోంచి నిన్ను బయటికి వెళ్ళగొట్టాం. నా మీద ఒట్టే. అయ్యో అభి, అభి అన్నయ్య, అన్నయ్య, పైకి కనిపించే కొమ్మలు కాదన్నయ్య చెట్టుకు బలం. కనిపించకుండా భూమిలో పాతుకుపోయిన వేళ్లే ఆ చెట్టుకు బలం. మీరు నా మూలాలన్నయ్య. మీరు లేకపోతే నేను లేను. మీరు నాతో ఉండడం నేను మీకు చేస్తున్న సాయం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్న వరం. మీరు నాతోనే ఉండాలి. ఎప్పటికీ మనం కలిసి ఉండాలి. మనమంతా ఒకే కుటుంబంలో ఉండాలన్నయ్య. వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి అన్నయ్య. ఇంటి దగ్గర వసు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అదేంటండి, ఎందుకు రారు? అన్నయ్య వదిలిని వెతుకుతున్నప్పుడు అఖిల్ కనిపించాడు. ఇంటికెళ్దాం రారా అని ఎంత బతిమలాడినా వాడు మాట వినలేదు. రాను అని తెగేసి చెప్పాడు. తెగేసి చెబితే మనం తెగదెంపులు చేసుకుంటామా? వాళ్ళెక్కడున్నారో మీకు అడ్రస్ తెలుసా? తెలుసుకున్నాను. పదండి, వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకు లేదు వసు గారు. వాళ్ళు తిరిగి రావాలి అనే ఆశ అయితే మీకుంది కదా? అందరం కలిసి ఉండాలని ఉంది. కానీ లేదు, ఏమీ లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళెలా తిరిగి రారో నేను చూస్తాను. పదండి. వసు పట్టుబడితే అది తప్పకుండా అవుతుంది అభి. వెళ్ళిరండి. వెళ్ళబి. అఖిల్ని, హారికని, సుమంగళి పిన్నిని తీసుకురండి. పదండి. పెదనాన్న, పెద్దమ్మ, చెప్పండి, మీకు కాఫీ కావాలా, టీ కావాలా? ఏం వద్దు నాన్న. అవే ముద్దురా. అవును, అను కీర్తిలెక్కడా? స్కూల్కెళ్ళారు పెదనాన్న. మరి నువ్వు వెళ్ళలేదే? మీరందరూ వెళ్ళిపోయారని మమ్మీ ఫీల్ అవుతుంది. మిమ్మల్ని వెతకడానికి డాడీ వెళ్ళాడు. మమ్మీకి తోడుగా ఉండడానికి నేను స్కూల్కి లీవ్ పెట్టాను. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలరా. అమ్మా నాన్నల కష్టమంతా తీరిపోతుంది. నేను మీకు కూడా కొడుకునే పెద్దమ్మా. మీ కష్టాలు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను తీర్చేస్తాను. ఈ మాట చాలు బన్నీ. ఇప్పుడే మన కష్టాలన్నీ తీరినట్టుగా ఉన్నాయి. అబ్బా,
ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉందో. ఏదో జైలు నుంచి బయటపడ్డట్టు నరకం నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. ఏమంటారు? సేమ్ ఫీలింగ్. వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా ఆంటీ. ఆ? నాకు అల్లం టీ తీసుకురావే. ఏంట్రా మీ ఇద్దరికి పని మనిషిలాగా కనిపిస్తున్నానా? కాఫీ టీలు తెమ్మని ఆర్డర్లు వేస్తున్నారు. ఏ పని చేయకపోతే మీకు ఫుడ్ ఎవరు పెడతారు, షెల్టర్ ఎవరిస్తారా ఆంటీ? ఫ్రీగా ఉండడానికి ఇదేం అనాథ శరణాలయమో ఓల్డేజ్ హోమో కాదు, నా ఇల్లు. ఆ? అదేంట్రా అంత మాట అనేసావు? ఇది నా ఇల్లు కాదా? నేను మీ మేనత్తరు కానా? నన్ను చూసుకోవడం మీ బాధ్యత కాదా? మిమ్మల్ని నమ్మి నేనొస్తే నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? నాకే పనులు చెప్తున్నారా? ఏ ఆ ఇంట్లో మీరు పనులు చేయలేదా ఆంటీ? అభి బావ వసు అక్కలు మీకు ఫ్రీగా ఫుడ్ పెట్టారా? చాకరీ చేయించారు కదా. ఆ గాడిద చాకరీని తప్పించుకోవడానికే కదే నేను మీ దగ్గరకు వచ్చాను. అలా కాదే, నా ఒక్కడి సంపాదనతో ముగ్గురు బ్రతకాలంటే కష్టం. ముగ్గురం పని చేయాలి. పని మనిషిని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు. అదేదో నువ్వే చేసావనుకో డబ్బులు మిగులుతాయి కదా. నాకంటే మీకు డబ్బులే ఎక్కువైపోయాయంట్రా? ఈ వయసులో నన్ను కష్టపడమంటారా? మీకు వయసు అయిపోవడం ఏంటంటీ? అయినా డబ్బులు మిగుల్చుకునేది మా కోసం కాదు, మీకోసమే. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, కట్నం కూడా ఇస్తాం. చాలా ఖర్చులుంటాయి కదా. పెళ్లి పెళ్లి నాకు పెళ్లి చేస్తారా? ఎందుకు చెయ్యం? మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేస్తాం. నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తాం అత్తయ్య. మీకోసం ఇంటి పని వంట పని ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ? అంతేనా? లేక మేం కడగాల్సిన ప్లేట్లు, రుబ్బాల్సిన పిండి, చేయాల్సిన చట్నీలు ఇంకేమైనా మిగిలిపోయాయా? మిమ్మల్ని అప్పులు కట్టమనడానికో పనులు చేయమని పిలవడానికో రాలేదు మేము. కొంపదీసి ఇన్నాళ్ళు మాకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టినందుకు డబ్బులు అడగటానికి వచ్చారా? ఇంకా అక్కడ జాబ్ లో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ శాలరీ వచ్చాక అప్పుడు రండి. ఎంతైందో లెక్క చూసి విసిరి కొడతాం. హారిక, వసుగారు, మేము మీ నుంచి ఏమీ ఆశించి రాలేదు హారిక. మేము మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. రానని అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అన్నయ్య వదిన వచ్చేసారా, మీరు కూడా రావాలి. వాళ్ళంటే గతి లేకొచ్చుంటారు. మాకంత కర్మ పట్టలేదు. మా బతుకు మేం బతకలం. ఇకపై మేమెవ్వరి మీద ఆధారపడదలుచుకోలేదు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలిసి ఉండాలన్నది అత్తయ్య మావేళ్ల కోరిక హారిక. ఇన్నాళ్ళు కలిసే కదే ఉన్నారు, ఏం ఉద్ధరించారు? అయినా మీకే తినటానికి గతి లేదు, మా అందర్నీ తీసుకెళ్లి ఎలా పోషిస్తారు? మీకింకా అర్థం కావట్లేదా ఆంటీ? ఇన్నాళ్ళు ఈయన గారు ఆవిడ గారు అందర్నీ పోషించారు. ఇప్పుడు అఖిల్కి జాబ్ వచ్చింది కాబట్టి అఖిల్ అందరికీ తిండి పెట్టాలి అంటున్నారు. నేను ఎవరిని పోషించలేను, అది నా బాధ్యత కాదు. అవసరం లేదు అఖిల్, నీ సంపాదన నుంచి ఒక్క రూపాయి కూడా అడగను. అప్పు బాధ్యత కూడా నాదే. మనమంతా కలిసి ఉంటే చాలు. ఇప్పుడు ఇలాగే అంటారు. తీరా మేమొచ్చాక అప్పుల్లో వాటా ఇస్తారు, జీతంలో వాటా తీసుకుంటారు. మేమెప్పుడైనా మాట తప్పామా హారిక? ఎందుకు తప్పలేదే? మమ్మల్ని అమెరికా పంపిస్తాను అన్నారు, పంపించారా? డబ్బులన్నీ శ్రావ్య పెళ్లికి తగలేశారు, మమ్మల్ని పట్టించుకున్నారా? అయినా మీతో మాకు కలిసి ఉండాలని లేదు, మేం వేరుగానే ఉంటాం.
మా బతుకు మేం బతుకుతాం. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము. నేను అడుగుతున్నాను, నా మాట వినిరండి. మేము రాము మొర్రో అంటుంటే మళ్ళీ రమ్మంటారేంటి? ఎన్నిసార్లు కాదనిపించుకుంటారు? సిగ్గులేదు? సిగ్గున్న వాళ్ళైతే మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తారా ఆంటీ? వసు గారు, నేను బయట తినేసి వచ్చాను. వసు గారు, మీరు బన్నీ తినేయండి. నేను ఇందాకే స్నాక్స్ తిన్నాను మమ్మీ, అది ఇంకా అరగలేదు, కడుపు నిండా ఉంది. మీరు తినండి. నేను వంట చేస్తున్నప్పుడే తినేశాను. మీ ఇద్దరు తినండి. మీరు బయట ఏం తిన్నారో ఏంటో, ఇప్పుడు ఒక ముద్ద తినండి. బన్నీ, ఈవినింగ్ ఎప్పుడో స్నాక్స్ తిన్నావు, వచ్చో 2 ముద్దలు తిను. వంట చేస్తూ టేస్ట్ చేయడం తప్ప నువ్వెప్పుడు తిన్నావు మమ్మీ? నువ్వే అన్నం తిను. బావుందిరా, ముగ్గురు ఏం నటిస్తున్నారు? ఒకరిని ఒకరు మించిపోయారు. నీకేం తినడానికి ఏం లేదు, మళ్ళీ మాకేం పెడతామని తీసుకొచ్చారు? అంత గతి లేనప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు? మీరు పస్తు నుండి మమ్మల్ని పోషిస్తున్నాం అని పేరు తెచ్చుకోవడానికా? అలా మీకు మంచి పేరు వస్తుందేమో, మాకు చెడ్డ పేరు వస్తుంది. మేమేదో మిమ్మల్ని కాల్చుకు తింటున్నామని అందరూ అనుకుంటారు. ఈ మాత్రం దానికి మేము ఇక్కడ ఉండడం ఎందుకు? మా ఇంటికే వెళ్ళిపోతాం. వద్దటే, ఇంట్లో బియ్యం సరుకులు ఉన్నాయి లేవో చూసుకోకపోవడం నాదే తప్పు. రేపటి నుంచి ఇబ్బంది ఉండదు. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయని ఆయనతో చెప్పడం మర్చిపోయాను. ఇది నా తప్పు. ఇక మీదట ఇలా జరగదు. పెదనానా, మీరు మేము అందరం కలిసి ఉండాలని డాడీ కోరిక. బాబాయ్, నాకు నిజంగా ఆకలి లేదు. మీ అందరితో కలిసి ఉండడమే నాకు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నారో ఏడుస్తూ ఉన్నారో ఎవరికి తెలుసు? పదండి, వెళ్ళి నిద్రపోదాం. హారిక, బయటికి వెళ్ళాలి. షూస్ పాలిష్ చేయి. అలాగేనండి. ఏం చేస్తున్నావే? అఖిల్ బయటికి వెళ్ళాలంట, షూ పాలిష్ చేయమన్నాడు. వాడు చెప్తే నువ్వు చేస్తావా? నేను కాకపోతే మీరు చేస్తారా? నేను నువ్వు కాదే, మన అన్ని పనులు తామే చేస్తావని అభివసులు ఒప్పుకుని మనల్ని ఇంటికి తీసుకొచ్చారు కదా.
అప్పుడు మన పనులు వాళ్లే చేయాలి కదా. ఏమంటున్నారా ఆంటీ? అదిగో ఆ బన్నీగాడిని పిలిచి షూస్ పాలిష్ చేయమని చెప్పు. సూపర్ ఐడియా ఆంటీ. రే బన్నీ, ఏంటి పిన్ని? మీ బాబాయ్ బయటికి వెళ్ళాలంట, షూ పాలిష్ చేయి. సరే పిన్ని. ఏం చేస్తున్నావు బన్నీ? ఆ షూస్ ఎవరివి? బాబాయ్ది డాడీ. బాబాయ్ బయటికెళ్ళాలంట. ఆ షూస్ పాలిష్ చేయమని నీకెవరు చెప్పారు? చెప్పు బన్నీ, ఎవరు చెప్పారు? మేమే చెప్పానురా. నేనిప్పుడు ఎక్కడున్నాను? డోంట్ వరీ మేడం, మీరు మా హాస్పిటల్లో సేఫ్గా ఉన్నారు. చలపతిని మా చలపతిని పిలవండి. వెళ్ళి ఆయన్ని తీసుకురా. ఓకే మేడం. సార్, ఏంటి? ఆవిడ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిచిందా? కళ్ళు మూసిందని చెప్పొచ్చు కదా, సంతోషించేవాణ్ణి. ఎంత మంచి వార్త చెప్పారు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభ సమయంలో మా వదిన డిశ్చార్జ్ అయ్యాక ఏదో ఒకటి ఇస్తానులే. వీళ్ళెందుకొచ్చారు? మిమ్మల్ని చూడడానికి వచ్చారు వదినా, నేనే రమ్మన్నాను. ఇప్పుడు నాకేమైందని వీళ్ళని రమ్మన్నావు చలపతి? ఊరికే టైం వేస్ట్. నిన్ను చూడ్డానికి నిజంగా మాకు టైం వేస్ట్. అందుకే నిన్న నీ బర్త్డే కూడా రాలేదు. ఆనంద్, వైషు, అమ్మతో అలా మాట్లాడడం తప్పు. సారీ చెప్పండి. నిన్ను చూడ్డానికి వచ్చినందుకు సారీ.
వెంటనే తిరిగి వెళ్ళిపోతాం. పదరా అన్నయ్య. క్షమించండి వదినా, చిన్నపిల్లలు ఏదో తెలియక అలా అన్నారు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చలపతి. ఎప్పటికీ తెలుసుకోనివ్వను. తండ్రి లేని పిల్లలని క్రమశిక్షణతో పెంచితే కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు వాళ్ళు. నువ్వు వాళ్ళకి క్రమశిక్షణ ఇచ్చావు, నేను వాళ్ళకి క్రమంగా ఆ శిక్ష నుంచి తప్పించాను. ఇది కలెక్టర్ ఉద్యోగం కోసం కాదే, కలెక్షన్ కోసం. కలెక్షనా? అభిబావ గారు ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నారు కదా, మా వాటాకి ఎంత వస్తుందని లెక్కలేస్తున్నాం. ఎంతొస్తుందే? కనీసం 1 కోటి రూపాయలైనా వస్తుందా? నాకు 25 లక్షలైనా ఇస్తారా? 25కే మొత్తం నువ్వే తీసుకో. పాపం నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. నిజంగానే అంటున్నావేంట్రా? లేకపోతే ఏంటాంటీ, ఫస్ట్ ఇల్లమ్మాలి, అప్పు తీర్చాలి, ఆ తర్వాత వాటాలు పంచాలి. అప్పుడే మీరు మమ్మల్ని డబ్బులు అడిగితే ఎలా? మీకు ఎప్పుడు డబ్బులొచ్చినా నాకెంతో కొంత ఇవ్వాలి. మేమెందుకు ఇవ్వాలి నీకు? భాస్కర్ అన్నయ్య అభి అనే దగ్గర తీసుకోపో. ఆ, వాళ్ళకే లేక అడుక్కు తింటున్నారు, నాకేమిస్తారు? మేం మాత్రం కోట్లు కూడబెట్టామా? అఖిల్కి ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు. ఇంతకీ ఏమంటారు? నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? డబ్బులొచ్చాక చూద్దాం లేవే, ఇప్పుడే ఎందుకు? తీరా డబ్బులొచ్చాక నాకు మొండి చేయి చూపించారంటే నేను ఊరుకోను. నా రెండో పెళ్లికి మీరు నాకు సహాయం చేసి తీరాల్సిందే. తత్తినం చేసుకోవాల్సిన వయసులో తలంబ్రాలు వేసుకోవాలనుకుంటున్నారు. మీ ఆశకి అత్తే లేదు. ఏంటి అంటున్నా? ఏం లేదు లేవే, నీ రెండో పెళ్లి కోసం మేం కూడా వెయిటింగ్ అంటున్నాం. ఇంతకీ భాస్కర్ అన్నయ్య పావని వదనలు ఏం చేస్తున్నారు? కాసేపట్లో రిపోర్ట్స్ వస్తే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, అదిగో అతనే డోనర్. రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడు. ఈ రోజు సర్జరీ జరగాలి. ఎస్ డాక్టర్. అభిరామ్ ఎవరు? ఆయన నా హస్బెండ్. వసు గారు ఇక్కడికి వచ్చారేంటి? ఎందుకు వచ్చారు? ఆయనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేదు, ఈ హాస్పిటల్లో ఎవరికో కిడ్నీ కావాలని. అవును, ఇందాకే డోనర్ వచ్చారు. ఆ డోనర్ ఎవరో చెప్పగలరా? సారీ అండి, ఆ వివరాలు చెప్పకూడదు. ప్లీజ్, నాకు ఎక్కువ డీటెయిల్స్ వద్దు. ఏ డీటెయిల్స్ కూడా చెప్పకూడదని ఆర్డర్. అట్లీస్ట్ ఆ డోనర్ పేరేంటో చెప్పండి. ఏంటి మేడం, ఎవరు మీరు? ఏం కావాలి? ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కిడ్నీ డొనేట్ చేయాలని ఒకరు వచ్చారు కదా. ఓ, మీరు కూడా అందుకే వచ్చారా? సారీ, ఆల్రెడీ డోనర్ కన్ఫర్మ్ అయ్యారు. లేదండి, నేను ఆ డోనర్ ఎవరు కనుక్కోవడానికి వచ్చాను. వివరాలు ఏమి చెప్పమంటే ఈవిడ వినట్లేదు సిస్టర్. ప్లీజ్, ఆయన పేరేంటో చెప్పండి. ఆయన పేరు అభిరామ్ కదా? కాదు. కాదా? అతని పేరు విశ్వ, వయసు 25 సంవత్సరాలు. ఇంతకు మించి వివరాలు చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.
వసు గారు. ఆ, ఎక్కడున్నారండి? ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఆ, అది ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను వసు గారు. తనతో మాట్లాడుతున్నాను. ఆ, మీరు హాస్పిటల్లో అయితే లేరు కదా? లేదండి, ఇక్కడే ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. అబ్బా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అని అడగండి. ఆ, అవును, మీ ఫ్రెండ్ డబ్బులు ఇస్తానన్నాడా? ఇస్తా అన్నాడండి, అందుకే ఇక్కడ ఉన్నాను. ఆ, నిజంగా ఇస్తాడా? తప్పకుండా ఇస్తా అన్నాడండి. అమ్మయ్యా, అప్పు సమస్య తీరిపోతుంది. అయితే నిన్ను దేవుడి పటం కింద పడ్డప్పటి నుంచి ఏ కీడు జరుగుతుందోనని ఒకటే థ్యాంక్స్ అండి. ఇంతకు ముందదేదో మా వదిన్ని బతికించింది, ఈరోజు వీడు బతికించాడు. దాని సంగతి వీడి సంగతి తేల్చాలి. భోంచేసావా బన్నీ? ఎప్పుడో చేసేసాను డాడీ. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి బన్నీ? ఈవినింగ్ నన్ను చెల్లెలని పార్క్కి తీసుకెళ్తారా? మేం పార్కులో ఆడుకుని చాలా డేస్ అయింది. అది డాడీ అలసిపోయి వచ్చారు నాన్న. ఈరోజు పార్క్ వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఓకే మమ్మీ, అయితే నేను చెల్లెళ్ళు ఇంట్లోనే ఆడుకుంటాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడీ. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దు వసు గారు, జ్యూస్ ఉంటే ఇవ్వండి. సరేనండి.
లేవు కదా. అభి రూమ్ లో ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకొచ్చే. ఇదిగో, అభికి డౌట్ రాకుండా డూప్లికేట్స్ పేపర్స్ అక్కడ పెట్టి ఒరిజినల్ పేపర్స్ తో ఇంటిని అమ్మేద్దాం. ఇంకేం ఆలోచించు అఖిల్. ఆంటీ చెప్పిన ఐడియా చాలా బాగుంది. వెళ్ళి ఇంటి పేపర్స్ తీసుకురా. వెళ్ళరా, ఇంట్లో ఎవరూ లేరు. భాస్కరు, పావని, అభి, వసు, ఆ బన్నీగాడు బయటకెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చేలోపు ఆ పేపర్స్ తీసుకొచ్చేసే. వెళ్ళు. ఏం చేస్తున్నావు అఖిల్? ఏంటి పేపర్లు? అది ఇటివ్వు. వదినా. ఇంటి పేపర్స్ ఎందుకు తీసావు అఖిల్? వీటితో నీకేం పని? అది వదినా. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా అఖిల్? ఇదెంత పెద్ద తప్పు నీకు అర్థం అవుతుందా? మీ అన్నయ్యకి చెప్తాను రా. వదినా, ఆగండి ఆగండి వదినా. వదినా, ఏదో ఎలిజబెత్ రాణి వచ్చినట్లు చెబుతున్నావేంటి బాబాయ్? హాస్పిటల్ నుంచేగా వచ్చింది. అవార్డు గెలుచుకు నేను రాలేదుగా బాబాయ్. అవేం మాటలు వైషు? అమ్మ చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. అమ్మకి ఇది కొత్త జీవితం. కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకు చెప్పాలి బాబాయ్? మమ్మల్ని ఇంకా టార్చర్ చేయడానికా? కొత్త రూల్స్ పెట్టడానికా? డిసిప్లిన్ తప్ప ఆవిడ డిక్షనరీలో వేరే వర్డ్ ఉందా? మేం రిచ్ కిడ్స్ అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు కూడా బిలీవ్ చేయరు. మనకు డబ్బున్నది అవసరాలకే కాని ఆడంబరాలకే కాదు. డబ్బుతో 10 మందికి సహాయం చెయ్యాలి కాని జలసాలు చేయకూడదు. ఆవేశపడకండి వదినా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. కూర్చోండి. తిను. ఇంకా చాలు మమ్మీ. ఏ ముద్ద తిను. వాటర్ తాగేసి వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఓకే మమ్మీ.
ఏవండి ఏం చేస్తున్నారు? బయటికి వెళ్తున్నాను వసు గారు. రండి టిఫిన్ చేద్దురు గాని. వస్తాను, మీరు వెళ్ళండి. ఏంటండి అది? ఏం లేదు వసు గారు. ఏదో రక్తంతో కనిపించింది. అది రక్తం కాదండి, కుంకుమ. కింద పడిపోతే కాటన్తో క్లీన్ చేశాను. మీకెందుకండి ఆ పనులు? నేను చూసుకుంటాను కదా. పర్లేదు వసు గారు. టిఫిన్ చేద్దురు గాని త్వరగా రండి. సరే. ఏం బావగారు మీరుండొచ్చారా ఏంటి? ఎందుకు గొడవ? ఏదో ఒకటి తిందాం, కూర్చోండి. ఈ ఇడ్లీలు చట్నీ నేను తినలేనండి, నా వల్ల కాదు. ఆల్రెడీ ఈ కొంపకి ఇడ్లీల బండి కుటుంబం అని పెద్ద పేరే ఉంది. దాన్ని సార్థకం చేస్తూ రోజు ఇడ్లీలు చేస్తే ఎలా? రేపటి నుండి వేరే టిఫిన్ చేస్తాను పిన్ని. ఈ రోజు పరిస్థితి ఏంటని అడుగుతున్నానక్క. మేము తినాలా లేక ఫాస్టింగ్ ఉండాలా? ఈ మాత్రానికి మమ్మల్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? మాకు నచ్చిన చోట నచ్చిన తిండి తినేవాళ్ళం కదా, మీకు ఇబ్బంది ఉండేది కాదు కదా. అందరూ కలిసి ఉండాలని అభి మనల్ని ఇక్కడ తిరిగి తీసుకొచ్చాడు అత్తయ్య. అభికి సంపాదన లేదు, ఉన్నదాంతో సర్దుకుపోకుండా చీటికి మాటికి కూడా చేస్తే ఎలా? కావాల్సింది ఇవ్వకపోతే గొడవలు వస్తాయి బావగారు. మేం విడిగా ఉంటామంటే ఎవ్వరూ వినలేదు. మేం కోరింది పెట్టమంటే మా వల్ల కాదు అంటున్నారు. మాకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ లేదా? గొడవ చేయకుండా కామ్గా ఉండు. ఎందుకురా దాన్నో నొక్కుతారు? వీళ్ళు మన కడుపు కొట్టడం సరిపోలేదనా? క్షమించండి అత్తయ్య. రేపటి నుంచి మీకేం కావాలో అవన్నీ తెస్తాను. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఈ రోజుకి తినండి. కడుపు నిండిపోయిందిరా, రేపటి నుంచి తింటాలే. అఖిల్, హారిక, మీరైనా తినండి. ఈ దిక్కుమాల టిఫిన్ తినడం కంటే పస్తులు ఉండటం బెటర్. అభి వదిలే, వాళ్ళంతే, మారరు. వాళ్ళ కోసం నీ మనసు కష్టపెట్టుకోకు. వచ్చి కూర్చో. అమ్మ వసు, అభికు టిఫిన్ పెట్టమ్మా. మీకు తగిన ఉద్యోగాలు ఏమైనా కనిపించాయా అండి? లేదు పావని, వాటి కోసమే వెతుకుతున్నాను. ఎలాంటి జాబ్ అయినా పర్వాలేదండి, నాకు కూడా ఏదైనా ఉంటే చూడండి. ఇద్దరం కష్టపడి పనిచేసి అభి వసూలుకి అంతో ఇంతో సహాయపడదాం. ఏంటక్క అంటున్నావు? ఏం లేదు వసు. నేను విన్నానక్క. మిమ్మల్ని జాబ్ చేయమని మేము అడిగామా? సహాయం చేయమని అడిగామా? ఏ పని చేయకుండా ఖాళీగా ఎన్నాలని ఉంటామమ్మా? మేమేం వయసైపోయిన వాళ్ళమేం కాదు కదా. ఊరికే కూర్చోవడం మా వల్ల కూడా కాదు.
మీరు కష్టపడటం మేము చూడలేము బావగారు. మా కోసం మీరు కష్టపడుతుంటే మేం మాత్రం చూస్తూ ఉండగలమా వసు? అందరం కలిసి ఉండాలన్నది అభి కోరిక. అలాగే అందరూ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఒకరిపై ఆధారపడ్డం మంచిది కాదు. ఎలాగో అభికి జాబ్ వచ్చింది కదా వసు, అలాగే ఆయన కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటారు, ఎంతో కొంత సంపాదిస్తారు. వీలైతే నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. నా మాట కాదనుకు వసు. మీరు కష్టపడటం నాకు ఇష్టం లేదక్క. మా ఆయనకి ఇష్టం ఉండదు. అభితో నేను చెప్తానమ్మా. మీ ఇష్టం బావగారు. ఇంతమంది వచ్చారంటే మాకు జాబ్ వస్తుందో లేదు. ఇంతమంది ఉన్నారు, నాకు జాబ్ వస్తుందో లేదో. సైలెన్స్ ఉండండి అందరూ. సార్ వస్తున్నారు. మీ చైర్మన్ గారా? చైర్మన్ గారి మరిది గారు. ఎవరి ఆంటీ? చూస్తే హీరోయిన్లా ఉంది. కాదు బ్రో, లేట్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్లా ఉంది. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? ఆ ఆంటీ చూసావా? ఈ ఏజ్ లో కూడా మనకి కాంపిటీషన్ వచ్చింది. పాపం ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. సో సాడ్. ఆంటీ ఇక్కడికి వచ్చింది ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ఏంట్రా? నువ్వేంటే ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మేము జాబ్ కోసం వచ్చాం. మేము అందుకే వచ్చాం. నీకు జాబ్ ఏంటే? మీకు జాబ్ ఎందుకో నాకు అందుకే. మాకంటే ఖర్చులున్నాయి, మీకేమున్నాయి? ఎందుకు లేవు? మీకంటే ఎక్కువే ఉన్నాయి. నీకు మేము డబ్బులు ఇస్తాం కదా. నాకు నమ్మకం లేదు. మీరేమో నాన్ వెజ్ తిని నాకు వెజ్ పెట్టారు. అందుకని మా మీద పగబట్టావా? కాదు, ఈ జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దీక్ష పట్టాను. నీకెవరిస్తారే జాబు? మీకెవరిస్తారో నాకు వాళ్లే ఇస్తారు. మేమంటే యంగ్స్టర్స్ మీ. నేను యంగేనే. అలా అనిపించుకోవడానికి గెటప్ లో వచ్చావా? నిన్ను చూసి అందరూ కామెంట్ చేస్తున్నారే. అవి కామెంట్స్ కావు, కాంప్లిమెంట్స్. మీకు అలా అర్థమైందా? అయినా ఈ జాబ్ పెళ్లి కాని వాళ్ళకే. అయితే మీరెందుకున్నారు ఇక్కడ? మేము విడివిడిగా వచ్చాం. అంటే మీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పబోతున్నారా? మాకు పెళ్లైన విషయాన్ని దాచుంచాం. నిజం బయటపడితే నువ్వు గాని చెప్తావా? పీక పిసికి చంపేస్తాను. నో వైలెన్స్. మీ జాబ్ మీది, నా జాబ్ నాది. మన ముగ్గురం ఒకరికొకరం ఏమీ కాదు. ఎవరో ఎవరికి చెప్పకూడదు. ఈ డీలోకేనా? ఏంటి? అంటే మీరు ఉద్యోగం ఇస్తే
పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను అంటున్నాను. పాపం పెన్షన్ తీసుకోవాల్సిన టైంలో జాబ్ టెన్షన్ తీసుకుంటుంది. వయసులో ఉన్న అమ్మాయిల్ని మాత్రమే తీసుకుంటే వదినకి డౌట్ వస్తుంది. అందుకే కొంచెం పెద్దోళ్ళని కూడా తీసుకుంటే ఆ డౌట్ రాకుండా ఉంటుంది. ఓకే మిస్ సుమంగళి, యువర్ అపాయింటెడ్. ఏమన్నారు సార్? మీకు జాబ్ ఇచ్చాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వదలండి, దూరంగా ఉండండి ప్లీజ్. ఏం చేస్తున్నావమ్మా? ఏదో మీరు జాబ్ ఇచ్చారన్న ఆనందంలో. మీ ఆనందాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నా దగ్గరికి తీసుకురాకండి. ఓకే సార్. ఎప్పటి నుంచి జాబ్ లోకి రమ్మంటారు? రేపటి నుంచే రండి. ఈ రూమ్ లోకి మాత్రం రాకండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఉద్యోగం రాదంటారా? ఇప్పుడు చెప్తాను మీ సంగతి. వసుగారు ఆర్ యు ఓకే? వసుగారు ఆర్ యు ఓకే? చాలామంది చిన్న చిన్న విషయాలకే బెదిరిపోతారు. అదేదో పెద్ద విషయం అన్నట్టు ఎక్కువ చేసి చెప్తారు. చాలా కష్టపడిపోతున్నామని ఫీల్ అవుతారు. కానీ మీరు అలా కాదు. శివుడు విషయాన్ని కంఠంలో దాచుకున్నట్టు మీరు కష్టాలని కప్పిపుచ్చుతున్నారు. అదేం లేదండి, నిజంగానే ఇవి చిన్న విషయాలు. వీటికి నేను బెదిరిపోను. అవును, అఖిల్ హారిక ఎక్కడండి? ఏదో పనుందని పిన్ని బాబాయ్ బయటికెళ్లారు మమ్మీ. ఎక్కడికెళ్లారండి? తెలీదు వసుగారు, నాకు చెప్పలేదు. వాళ్ళు పొద్దున టిఫిన్ కూడా తినలేదు. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ లంచ్లో ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇష్టమైన వంటని కడుపు నిండా తినాలి. మీరు గ్రేట్ అండి.
మీ కష్టాల్లో కూడా వాళ్ళ ఇష్టాలను చూస్తున్నారు కదా. ద్రోహం ఏంటి అత్తయ్య? మనకి తెలియకుండా మనతో చెప్పకుండా వీళ్ళు పెద్ద కుట్ర చేశారన్నయ్య. మమ్మల్ని ప్రేమతో ఇంటికి పిలిచినట్టే పిలిపించి తడిగుడ్డతో గొంతు కోశారు. మీరే విషయం గురించి అంటున్నారో కొంచెం చెప్తారా? అన్నీ తెలిసిన నీకు ఏమీ తెలియనట్టు నటించకు వసు. అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది మీకు? మాకు తెలియకుండా మీరేం చేశారో అదే తెలిసిపోయింది. అదే ఏంటి? మా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారా? పైకి మాత్రం ఇంట్లో సరుకులు లేవు, బియ్యం లేవు అంటూ బీద అరుపులు అరిచారు. లోపల లోపల లక్షలకి లక్షలు దాచుకున్నారు. లక్షలు దాచుకోవడం ఏంటి? దాచుకోకపోతే అప్పు ఎలా కట్టారే? అప్పెప్పుడు కట్టాము? ఎందుకు వదినా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? నిన్ననే అప్పు కట్టేశారు కదా. ఎవరు చెప్పారు? అప్పు ఇచ్చిన వాళ్లే చెప్పారు. ఏంటవి? అప్పు కట్టేశావా? చెప్పబి, అప్పు తీర్చేశావా? వీళ్ళు చెప్పేది నిజమా అండి? నిజమే, అప్పు తీర్చేశాను. చూసారా నిజం ఎలా బయటపడిందో? బయటపడింది నిజం కాదు, మోసం. మోసానికి మించిన కుట్ర, దగ, వంచన. ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు కట్టడం దగా, మోసం ఎలా అవుతుంది? అప్పు ఎలా తీర్చాడు? ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చాడు? మీరు అబద్ధం చెప్తున్నారక్క. నిజమేంటో నేను చెప్పనా? మాకు తెలియకుండా మీరు ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బులతోనే అప్పు కట్టారు. మేము ఇల్లు అమ్మడం ఏంటి హారిక? మాతో చెప్పకుండా అమ్మేశారా? భాస్కర్ నోట్లో, అఖిల్ నోట్లో మట్టి కొట్టేశారా? వాళ్ళకి రావాల్సిన వాటాలు కూడా మీరే తీసేసుకున్నారా? అభి చచ్చిన అపని చేయడు. చేశాడన్నయ్య. నీ సంతకం నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఇల్లు అమ్మేశాడు. అందుకే తెలివిగా మనల్ని ఈ ఇంట్లో తెచ్చిపెట్టాడు. తను చేస్తున్న మోసం మనకి తెలియకూడదని, అందరం కలిసి ఉండాలని కబుర్లు చెప్పి ప్రేమ నటించాడు. అభికి నటించడం రాదఖిల్. అనవసరంగా నువ్వు వాగకు. అభి వసూలు పెద్ద నటులే, మనమే అమాయకులు. అందుకే మోసం చేశారు, నిలువున ముంచేశారు. ఆపండి పిన్ని. ఆయన ఇల్లు అమ్మలేదు. ఆ ఇంటి పేపర్స్ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడే వాటిని మీకు చూపిస్తాను.
ఎప్పుడైనా నమ్ముతారా? నిందలు వేయడం చాలా తేలిక, కానీ వాటిని నిజాలుగా నిరూపించడం చాలా కష్టం. ఇప్పుడేమంటారు? ఇల్లు అమ్మకపోతే 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఫ్రెండ్ అప్పుగా ఇచ్చారు. అప్పిచ్చే ఫ్రెండ్స్ అన్నయ్యకి లేరు. లేరని మీరెందుకు అనుకుంటున్నారు? మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు అప్పు ఎలా ఇస్తారక్కా? అంటే ఆయన అబద్ధం చెప్తున్నారంటున్నారా? అవును మమ్మీ, డాడీ అబద్ధం చెప్పారు. లేదండి, మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. నేను ఊహించినంత ఎత్తుకి ఎదిగిపోయారు. మిమ్మల్ని పొగడ్డానికి మాటలు రావట్లేదు. నేనంత గొప్ప పని ఏం చేయలేదు వసుగారు. చేశారండి. వామనుడు అడిగాడని తనకున్నదంతా దానం చేసేశాడు చక్రవర్తి. అడగకుండానే మీ అన్నయ్యకి తమ్ముడికి ఈ సర్వస్వం ఇచ్చారు. తండ్రి కోసం రాముడు అడవులకు వెళ్ళాడు. అన్నదమ్ముల కోసం మీరు అంతఃపురాన్ని వదిలి ఈ నిరుపేద ఇంటికొచ్చారు. ఇచ్చిన మాట కోసం, ఒక చిన్న పౌరాన్ని కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసిచ్చాడు. శ్రావ్య పెళ్లి చేస్తానన్న మాట కోసం, శ్రావ్య పెళ్లికి చేసిన అప్పు కోసం మీరు మీ శరీర భాగాన్ని ఇచ్చారు. వాళ్ళంత గొప్ప వాళ్ళైనప్పుడు మీరు చేసింది గొప్ప పనే కదండి. అవి నిజంగా జరిగాయో లేక కల్పిత కథలో తెలీదు, కానీ మీరు నా కళ్ళ ముందున్నారు. కానీ నేను మీకు అన్యాయం చేశాను వసుగారు. నా జీవితం, నా శరీరం మీవి. మీతో చెప్పకుండా నాలో ఒక భాగాన్ని అమ్మేశాను. అది ద్రోహమే అవుతుంది. కాదండి, దాన్ని త్యాగం అంటారు. అందరూ ఇది చేయలేరు. మీలాంటి కొందరికే ఇది సాధ్యం. మీకు బాధగా లేదా? ఉంది, భయంగానే ఉంది. కిడ్నీ అమ్మి అప్పులు కట్టేస్తే అన్నయ్య ఆకెల్ని హ్యాపీగా ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాను. మీరు తొందరపడ్డారండి. డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చు, కానీ ఆరోగ్యం పాడైతే? నా ఆరోగ్యం, ఆనందం మీరే వసుగారు. నాకేం కాదు. మీకు పిల్లలకి ఏ లోటు రానివ్వను. మీరే మా భవిష్యత్ అండి. ఇక నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీరు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నన్ను చూసుకుంటున్నారు వసుగారు. మీ ప్రేమ నా గతాన్ని మరిపించింది వసుగారు. మీ ప్రేమే నన్ను భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మనం ఒకరి కోసం ఒకరు ఉన్నాం వసుగారు. మనం కలవడం ఆలస్యమైనా
కలిసి బతకడం ఆనందంగా ఉంది. డాడీ, మమ్మీ, రా బన్నీ. మీకేం కాదు కదా డాడీ? నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ బన్నీ, నాకేం కాదు. నేను హెల్దీగా ఉంటాను. సారీ డాడీ, అలా చెయ్యాలని మీకెందుకు అనిపించింది? నీ పాకెట్ మనీ మాకివ్వాలని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ కదా. ఇది మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కోసం మనం ఏమైనా చేయాలి. నేను మనీ ఇవ్వటం, మీరు కిడ్నీ ఇవ్వటం రెండు ఒకటేనా డాడీ? కాదు, నాకంటే నువ్వే ఎక్కువ చేశావు. చిన్న వయసులోనే ఫ్యామిలీ కోసం ఆలోచించావు. నువ్వు గ్రేట్ బన్నీ. లేదు డాడీ, మీరే గ్రేట్. మీరే నా హీరో, నా సూపర్ స్టార్ మీరు. నువ్వు నా లిటిల్ స్టార్వి. మరి మమ్మీ? మమ్మీ హోమ్లీ స్టార్, మనందరికంటే ఎక్కువ. మీరు కిడ్నీ ఇవ్వడం గురించి బావగారు అక్క చాలా బాధపడ్డారు. అఖిల్ హారికలు ఏమనుకున్నారో ఏమో. లక్ష్మి, చెప్పండి అమ్మా. ఒక మంచి జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రావు గారు, కూర్చోండి. లక్ష్మి, మా జ్యూస్ తో పాటు కాఫీ కూడా తీసుకురా. వద్దు మేడం, పర్వాలేదు. ఏమి కాదు, తీసుకోండి. అడిగింది రావు గారిని చలపతి. కనుక్కున్నాను మేడం. కనుక్కున్నావా? నాకంటే ముందు నీకెలా తెలిసింది? ఆ అమ్మాయి పేరు వసుంధర. నా అమ్మాయి నాకు గుళ్ళో దేవతతో సమానం. దేవత దగ్గరికి భక్తులు వెళ్ళాలి కానీ భక్తులు తమ దగ్గరికి దేవతని రప్పించుకోకూడదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రావు గారు. ఆఫీస్ అవర్స్ లో వచ్చి కలవండి. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్. కార్ రెడీ అయింది మేడం. సరే, నువ్వు వెళ్ళు. చలపతి,
నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే వదినా. ఆ రోజు నన్ను చూసేసిందేమో, ఈ రోజు వదినకి నా గురించి చెప్పేస్తుందేమో. ఏం చెయ్యాలి? వదిన ఆపలేను.